ఓం విఘ్నేశ్వర నమః. భరతుడు ఏం చెప్తున్నాడంటే, రామః పూర్వో హినో భాత్రా భవిష్యతి మహీపతి అహం త్వరణ్యే వత్సామి వర్షాన్ని నవ పంచచ. నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సామగ్రితో యువరాజ పట్టాభిషేకం చేసుకోవలసి ఉంది. సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి. కానీ మా నాన్నగారు ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండాలి. రాముడికి నాకు తేడా లేదు. రాముడికి బదులు నేను అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు అని చెప్పాడు. మనందరం రాముడి దగ్గరికి వెళ్దాము. దారి పొడుగునా ప్రజలందరికీ కూడాను భోజన సదుపాయాలు ఏర్పాటు చేయండి. నా తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా రథం ఎక్కించండి. నేను శత్రుఘ్నుడు కూడా రథం ఎక్కుతాము. వశిష్ఠుడు, కాత్యాయుడు, జాబాలి, గౌతముడు అందరూ కూడా రథాలు ఎక్కాలి. అందరం కలిసి వెళ్ళి రాముల వారిని ఇక్కడ తీసుకొచ్చి పట్టాభిషిక్తిని చేస్తాము. రాముని బదులుగా, అన్నయ్య బదులుగా నేను అరణ్యవాసం చేస్తాను అని చెప్పాడు. ఈ వార్త విన్న వాళ్ళందరికీ కూడా సంతోషం ఆగల. ఎంత మంచివాడు భరతుడు, తాను అరణ్యవాసం చేస్తానంటున్నాడు, అన్నగారికే రాజ్యాభిషేకం చేయమంటున్నాడు. ఆ తల్లి కడుపున ఇటువంటి మంచి బుద్ధిమంతుడు కుమారుడుగా జన్మించాడు. ఆ కైకేయే ఇదంతా చేసింది అని అనుకుంటున్నారు. ఇంతలోకి అటువైపుగా మందర వచ్చింది. ఆ మందర ఒంటి నిండా నగలేసుకొనుంది. మంచి పట్టుబట్టలు కట్టుకొని సంతోషంగా వస్తుంది. అదిగో అసలు రాముడు అరణ్యానికి వెళ్ళిపోవడానికి కారణం ఈ మందరే అని చెప్పి భటులు చెప్పారు. ఇంకా శత్రుఘ్నుడు చాలా కోపంగా కత్తి తీసి మందరిని చంపబోయాడు. భరతుడు అడ్డుకున్నాడు. భరతుడు అడ్డుకోకపోతే శత్రుఘ్నుడు చంపేసేవాడే. ఈవిడ చెప్పిందనుకో, మా అమ్మ ఎందుకింది, చెప్పుడు మాటలు వినడం మా అమ్మ తప్పు, మా అమ్మే ఇదంతా చేసింది. 4 రకాలుగా నలుగురు 4 రకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ వినకూడదు కదా, మంచేదో చెడేదో ఆలోచించాలి. అట్లా లేకుండా నా తండ్రి చనిపోవడానికి కూడా కారణమైంది నా తల్లి అని బాధపడ్డాడు. మరునాడు ఉదయం వందిమాగతులు వచ్చి భరతునికి స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. భరతుడు బాధపడి, నాకు స్తోత్రం చెయ్యొద్దు, ఆపండి, ముందు ఇవన్నీ కట్టిపెట్టండి అన్నాడు. శత్రుఘ్నుడితోటి, చూసావా శత్రుఘ్న, నేను ఎన్నడూ రాజ్యకాంక్ష లేదు, నాకు అపవాదం ఇంకా వెంపడిస్తుంది. ఇప్పుడు చూసారా, నేనే రాజునని వాళ్ళందరూ నాకు స్తోత్రం చేస్తున్నారు. రామచంద్రమూర్తికే ఈ రాజ్యం చెందాలి, నాకు కాదు. దానికి వశిష్ఠుడి విని, భరత, నీ తండ్రి కోరిక ప్రకారము, నీ తల్లి కోరిక ప్రకారము నువ్వు పట్టాభిషిక్తుడు. పట్టాభిషిక్తానికి కావలసిన అన్నీ కూడా నువ్వు తెప్పించే ఉంచాము. అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. నువ్వు పట్టాభిషిక్తుడుగా, ఈ రాజ్యానికి రాజు లేకుండా ఉన్నారు, వెంటనే పట్టాభిషిక్తుడు కావాల్సిందేని అన్నాడు. ఆ మాటలకు భరతుడు చంటి పిల్లోళ్లాగా ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఏమిటి, మీరు కూడా ఇట్లాగంటున్నారా? నేను వేదం చదువుకున్నాను, నేను దశరథ మహారాజుకు పుట్టాను, నాకు ధర్మం తెలుసు. ఇక్ష్వాకు వంశం నియమం ప్రకారము ఈ రాజ్యం పెద్ద కొడుకే రావాలి, పెద్ద కొడుకే రాజు అవ్వాలి. దాని ప్రకారం రామచంద్రమూర్తిదే ఈ రాజ్యం, నాది కాదు, నేను పట్టాభిషిక్తుని కాను అని చెప్పాడు. చాలా గట్టిగా నేను పట్టాభిషిక్తం చేసుకోనని ఖరాఖండిగా చెప్పేశాడు. దానికి వశిష్ఠుడు చాలా సంతోషం చెందాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి, ఆయనకి తెలియందేమీ లేదు. కానీ ఇవన్నీ ఎవరితో అనిపించాలి? భరతుడితోటి అనిపించాడు. కాబట్టి భరతుడిని గట్టిగా పట్టాభిషేకం చేసుకోమని చెప్పాడు. ఇంకా భరతుడు రాముని వద్దకి బయలుదేరుతున్నాడు. అయోధ్యను వదిలేసి రాముని దగ్గరికి వెళ్తున్నాడు. అందరికంటే ముందు కైకమ్మే రథాన్ని అధిరోహించింది. ఏ కుమారుడు కోసమైతే ఇదంతా చేసిందో ఆ కుమారుడే తనని తల్లి కాదన్నాడు, ఆ కుమారుడే తనకి రాజ్యకాంక్ష లేదన్నాడు. ఇంకెవరి కోసం ఇదంతా చేసింది అనుకొని తానే రాముడి దగ్గరికి వెళ్ళటానికి ముందుగా రథం ఎక్కింది. ఎంతమంది రాముడి దగ్గరికి బయలుదేరారనుకున్నారు? 1,00,000 పైగా జనం అంతా కూడాను రాముడి దగ్గరికి బయలుదేరారు. అందుకనే వాళ్ళకి దారి పొడిగిన భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాడు భరతుడు. అందరూ వెళ్ళి రాముల వారిని ఎట్లయినా అయోధ్య నగరానికి తీసుకురావాలని మొత్తం అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. ఇదంతా కూడాను ఇంకా వీళ్ళ దగ్గరికి వస్తున్న కొద్దీ గుహుడు కనిపించారు. ఈ జనసమూహం ఏంటి ఇంతమంది జనం వస్తున్నారు అని, ఏంటి పెద్ద సముద్రమే వస్తున్నట్టుగా ఉంది. ఈ గుహుడు చూసి ఏం చేశాడంటే, వాళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళందరూ కలిసి 500 మంది ఉన్నారు. 500 పడవలున్నాయి. నేను భరతుడి దగ్గరికి వెళ్ళి కనుక్కొని వస్తాను. భరతుడు రాముణ్ణి కలవడానికి వస్తే మంచిదే,
లేదా రాముడిని సంహరించడానికి వచ్చారనుకోండి, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి, అందరినీ కూడా పడవలు ఎక్కించుకుందాం, ఈ 500 పడవల్లోనూ ఎక్కించుకొని గంగానది మధ్యలోకి వచ్చాక అందరినీ కూడా ముంచేద్దాము, చాలా తేలికగా మనకి శత్రు సంహారం అయిపోతుంది అని అందరితోటి చెప్పాడు. రామచంద్రమూర్తి ఎంతో సమ్మోహజనకంగా ఉంటాడు. ఆ తల్లిని పార్వతీదేవిని మా అమ్మ అని ఎలా పిలుస్తామో రామచంద్రమూర్తిని మా రామయ్య అని పిలుస్తాము. రాముడంటే చాలా భక్తి, రాముని కోసం నేను ఏదైనా చేస్తాను అని ఈ విధంగా ఆలోచించాడు. ఇక్ష్వాకు వంశానికి ఒక గుర్తుంది, అది కోవిదారు వృక్షము. కోవిదారు వృక్షము ఎండలో ఉంటుంది. ఆ ఎండలోకి వచ్చిన వాళ్ళకి, ఆ చెట్టు కిందకు వచ్చిన వాళ్ళకి మాత్రం నీడనిస్తుంది. తాను కష్టపడుతుంది, ఆ చెట్టు కింద ఆశ్రయం పొందిన వాళ్ళకి చల్లదనం ఇస్తుంది. అట్లాగే ఇక్ష్వాకు వంశం ప్రభులు కూడా తాను క్లేశమును అనుభవిస్తారు, తాను కష్టాలు పడతారు, బిడ్డల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటారు, ప్రజలందరినీ కూడాను కన్నబిడ్డల్లాగా చూసుకుంటారు. అందుకనే ఆ వృక్షము వీళ్ళకి వంశ గుర్తుగా పెట్టుకున్నారు. గుహుడు లోపలికి వెళ్ళాడు. ఆహార పదార్థాలన్నీ అక్కడ పెట్టి, ప్రభు మీరు ఇంత దూరం రావడం నాకెంతో సంతోషంగా ఉంది, ఇది కూడా అయోధ్య అనుకోండి, మీరు సంతోషంగా గడపండి అని భరతుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. మీరు విశ్రమించండి అని చెప్పాడు. నెమ్మదిగా మీరు ఏ పని మీద వచ్చారు ఇక్కడికి, అడవిలోకి ఏ పని మీద వచ్చారు అని అడుగుతున్నాడు. నేను మా అన్నగారైన రాముడిని కలుసుకోవడానికని వచ్చాను. రాముడు భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గరలోకి ఉన్నారని కబురు తెలిసింది కనుక ఆశ్రమం ఎక్కడుంది, నేను మా అన్నగారైన శ్రీరాముడిని కలుసుకోవడానికి వచ్చాను. సరే, అన్నగారిని కలుసుకోవడానికి వచ్చావు, మరి సైన్యాన్ని ఎందుకు తీసుకొచ్చావు, ఇంత సైన్యం ఎందుకు, నేను చూస్తే నాకేదో అనుమానంగా ఉంది, నువ్వు రాముడిని చంపడానికే వచ్చావు కదా, నిజం చెప్పమని గుహుడు చాలా బలవంతం చేశాడు. ఆ గుహుడు మాటలకి భరతుడు నవ్వాడు, పకపక నవ్వాడు. ఎందుకంటే గుహుని రామభక్తి చూశాడు, తన మీద అనుమానం వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, రాముడిని రక్షించడానికి అడుగుతున్నాడని నవ్వు వచ్చింది. నవ్వుతూ మా అన్నగారి కాళ్ళు పట్టుకుంటానికనే నేను వచ్చాను, చంపడానికి కాదు, నేను అటువంటి వాణ్ణి కాదు, అటువంటి కాలం ఎప్పుడూ రాకూడదు, నాకు తల్లి తండ్రి తర్వాత నా అన్న రాముడే దైవ సమానుడు కనుక అన్నగారికి పాదాలకు నమస్కరించడానికనే మాట్లాడడానికనే నేను వచ్చాను అని చెప్పాడు. ఈ మాటలు విని గుహుడు ఎంతో ఆనందించాడు. దానికి గుహుడు, రామ లక్ష్మణులు సీత ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నా ఆతిథ్యం తీసుకున్న తర్వాత నేను గంగానదిని దాటిచ్చాను అని చెప్పాడు. ఇది విని బాధపడ్డాడు. ఇంకా చెప్పు, నా అన్నగారి విషయాలు ఏమన్నా చెప్పు, నాకు మా అన్నగారి విషయాలు తెలుసుకుంటుంటే నాకు ఆనందం కలుగుద్ది, నువ్వు చూసావు కదా చెప్పమంటే. నారచీరలు కట్టుకుని ఉన్నారయ్యా, కేశాలు జడలు కట్టాలని మర్రిపాలు తల మీద పోయించుకున్నారు, ముని వేషధారులే ఉన్నారు, నాకే చూస్తే చాలా బాధగా ఉంది అని గుహుడు చెప్తుంటే భరతుడికి కళ్ళమ్మటి నీళ్లు అలా కారిపోతూ ఉన్నాయి. ఇక్కడే రాముడు మంచినీళ్లు తాగాడు. ఇక్కడ పడుకుంటానికని హంసతూలిక తల్పాలేమీ లేవు కదా, నేల మీదే పడుకోవాలన్నారు. గడ్డి పరిచాను, ఆ గడ్డి మీదే వాళ్ళు ముగ్గురు పడుకున్నారు, ఇక్కడే పడుకున్నారు, ఇక్కడ తాగారు అని ఆ ప్రదేశాలన్నీ చూపిస్తున్నాడు. ఆ గడ్డిపై సీతాదేవి చీర దారపోగులు ఉన్నాయి అక్కడక్కడ. వాటిని చూసి, అమ్మా సీతమ్మ తల్లి, నీకెటువంటి కష్టం వచ్చింది, నా మూలంగానే కదా నువ్వు ఈ కష్టాలు పడుతున్నావు, కటిక నేల మీద ఈ గడ్డి మీద నువ్వు పడుకున్నావా అని ఆ చీర యొక్క పోగును చూసి చాలా బాధపడ్డాడు, విలవలా వేడ్చాడు. నా మూలంగానే కదా వీళ్ళ ముగ్గురికి ఇటువంటి కష్టాలు వచ్చినాయి కనుక నేను ఈ రోజు నుంచి 14 సంవత్సరాల వరకు పట్టు వస్త్రాలే ధరించను, నేను కూడా నారచీరలే కట్టుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. అనుకున్నదే తడవుగా ఆ పట్టు వస్త్రాలు మార్చుకొని నార వస్త్రాలు ధరించి కటిక నేల మీద ఆ గడ్డి మీద పడుకున్నాడు. ఇంకా నిద్ర పడతలేదు. తెల్లవారుజామునే ఇంకా రాముల వారిని కలవడానికని చెప్పి గుహుడు సహాయంతో గంగానదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఆశ్రమంలోకి ఇంత సైన్యాన్ని జనాన్ని తీసుకెళ్లడం బాగుండదని వారందరినీ అక్కడే ఉండమని ఆశ్రమం దగ్గరికి శత్రుఘ్నుణ్ణి వశిష్ఠ మహర్షిని తీసుకొని వెళ్ళాడు. భరద్వాజ మహర్షిని కలవడానికి కోసమే వెళ్ళారు. మరి మిగిలిన కథని రేపు చెప్పుకుందాము. జై శ్రీరామ్.